చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పేద ముస్లిం బిడ్డలకు ఉచిత రెసిడెన్షియల్ ఇంటర్మీడియట్ విద్యను అందించేందుకు ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మహమ్మద్ ఇస్మాయిల్ బేగ్ వెల్లడించారు. వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మహమ్మద్ ఇస్మాయిల్ బేగ్ మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వక్ఫ్ బోర్డు పేద ముస్లిం విద్యార్థుల కోసం చేపడుతున్న కార్యక్రమాన్ని వివరించారు. కార్పొరేట్ కాలేజీలో 100% ఇంటర్మీడియట్ రెసిడెన్షియల్ విద్యతో పాటు ఐఐటీ, జేఈఈ, ఎంసెట్లకు ఉచిత శిక్షణ ఇస్తారని తెలిపారు. హాస్టల్ భోజన సదుపాయం, పుస్తకాలు పూర్తిగా ఉచితమని తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షల్లో 450 పైగా మార్కులు సాధించిన ముస్లిం విద్యార్థులు మాత్రమే అర్హులని తెలిపారు. వీరు ఆంధ్ర రాష్ట్రంలో నివసిస్తున్న వారు, తెల్ల రేషన్ కార్డుదారులు అయి ఉండాలని వివరించారు. ఆడపిల్లలకు 33% రిజర్వేషన్ ఉంటుందని తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఏపీ వక్ఫ్ బోర్డు వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో షేక్ బాజీ, షేక్ సుభానీ, షేక్ రబ్బానీ తదితరులు పాల్గొన్నారు. వక్ఫ్ బోర్డు చరిత్రలో మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే ఏ విధమైనటువంటి ఇన్స్టిట్యూషన్ తీసుకొని విధంగా పేద విద్యార్థులకు డబ్బు లేని కారణంగా విద్యను ఆపుతున్నటువంటి విద్యార్థులకు న్యాయం చేయాలి. అదేవిధంగా ముస్లిమ్స్లో ఎవరైతే 10th క్లాస్ దాకా చదివి డబ్బు లేక డ్రాప్ అవుట్ అయిపోతున్నారో పిల్లలు చదువుకోవడానికి ముందు స్టడీస్కి, వారందరికీ కూడా న్యాయం జరగాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో గౌరవ వక్ఫ్ బోర్డు చైర్మన్ అయినటువంటి అబ్దుల్ అజీజ్ గారు ఒక నిర్ణయాన్ని మా ముందు ఉంచడం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థిని మనం న్యాయం చేయాలంటే చేయలేం కాబట్టి ఎవరైతే అత్యుత్తమంగా చదువుతున్నారో వాళ్ళని మనం ప్రోత్సహిద్దామనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఎవరైతే ఈ సంవత్సరం 2025-26లో 10th క్లాస్ మార్కులో 75% పైన మార్కులు తెచ్చుకున్నారో వాళ్ళందరినీ కూడా సమావేశపరిచి వాళ్ళందరికీ కూడా ఒక ఎగ్జామ్ని కండక్ట్ చేసి ఇందులో ఎవరైతే మంచి మార్కులతో పాస్ అవుతారో వాళ్ళని వక్ఫ్ బోర్డు ద్వారా ఏదైతే కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయో నారాయణ, చైతన్య కాలేజెస్లో వాళ్ళకి విద్యను నేర్పించి రాబోయే వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్న తర్వాత గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ విషయాన్ని మేము తెలియజేసినప్పుడు మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారు గౌరవనీయులు నారా లోకేష్ గారు, అదేవిధంగా న్యాయశాఖ మరియు మైనార్టీ శాఖ మార్చులు అయినటువంటి ఎన్ఎండి ఫారూక్ గారు, వీళ్ళ నలుగురు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వీళ్ళ నలుగురు కూడా పాజిటివ్గా స్పందించి ఈ ప్రోగ్రాంకి మా అండదండలు ఉంటాయని తెలియజేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం వల్ల మేము ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నామో ఆ ప్రోగ్రాం చేయడానికి మాకు అవకాశం లభించింది. కాబట్టి వాళ్ళందరికీ కూడా పెద్దలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ మైనార్టీలందరి తరఫున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు రేపు ఏదైతే ఈ సంవత్సరంలో పాస్ అయినటువంటి విద్యార్థులకు మేము 6వ తారీఖు నుంచి, అంటే ఈ నెల 6 నుంచి 16 దాకా ఒక అప్లికేషన్ని ఆన్లైన్లో ఉంచబోతున్నాము. ఎవరైతే విద్యార్థులు 75% మార్కులు పైబడి పాస్ అయ్యారో వీళ్ళందరూ కూడా ఇందులో ఎలిజిబుల్ అవుతారు. వీళ్ళందరూ కూడా ఎక్కడైతే ఏ జిల్లాల్లో అయితే వీళ్ళు ఉంటారో ఆ జిల్లాల హెడ్ క్వార్టర్స్లో ఈ నారాయణ, చైతన్య విద్యా సంస్థల ద్వారా వీళ్ళకు ఒక ఎగ్జామ్ని కండక్ట్ చేయబడుతుంది. ఈ ఎగ్జామ్లో ఉత్తమమైన ప్రదర్శించిన వారికి మాత్రమే ఈ సంవత్సరం 250 మంది విద్యార్థులను వక్ఫ్ బోర్డు ద్వారా చదివించాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం ఎవరైతే 250 మంది విద్యార్థులు వస్తారో నెక్స్ట్ ఇయర్కి వాళ్ళు సెకండ్ ఇయర్లోకి వెళ్తారు. కాబట్టి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మేము తీసుకునే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్లో మొత్తం కలిపి రాబోయే 2 ఏళ్లలో 500 మంది విద్యార్థులకి, ఇంటర్మీడియట్ చదువుకునే విద్యార్థులకి రెసిడెన్షియల్ విద్య ₹1 ఖర్చు లేకుండా నారాయణ మరియు చైతన్య కాలేజీలలో ఎక్కడైతే వాళ్ళు చేరదాం అనుకుంటున్నారో మేము 3 సెంటర్స్ని మాట్లాడుతున్నాము. 1 వైజాగ్, 2 విజయవాడ, 3 నెల్లూరు. ఈ 3 చోట్ల ఎక్కడైతే వీళ్ళు ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళు మేము చేరుతామంటారో ఆ కాలేజెస్లో వాళ్ళని చేర్పించి వాళ్ళకి విద్య నేర్పించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ మధ్య కాలంలో మేము సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు ద్వారా ఒక కేసును గెలవడం జరిగింది. ఎవరైతే వక్ఫ్ బై యూజర్ కింద స్థలాలను ఇచ్చి వెళ్ళారో, వక్ఫ్ బై యూజర్ కింద ఇచ్చెళ్ళిన స్థలాలను కొంతమంది మిస్యూజ్ చేసుకొని ఎన్ఓసీలు తెచ్చుకొని అమ్ముకోవడం జరిగింది. హైకోర్టు దాకా కూడా వాళ్ళు వెళ్ళి వాటి మీద హక్కులను పొందడం జరిగింది. అటువంటి వాళ్ళందరికీ కూడా ఏదైతే వక్ఫ్ బై యూజర్ ఉందో అటువంటి స్థలాలను కొనడానికి కానీ అమ్మడానికి కానీ ఎవరికి హక్కు లేదని తెలియజేయడం జరిగింది. కాబట్టి ఎవరెవరైతే
అమ్మున్నారో ఇంతకుముందు కొనున్నారో వాళ్ళందరూ కూడా నష్టపోతారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఎవరు కూడా వక్ఫ్ బోర్డు భూములను కొలొద్దని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా వినియోగించుకోవాలని తెలియజేస్తూ ఇటువంటి బోర్డులో నాకంటూ ఒక స్థానాన్ని కల్పించిన మా గౌరవనీయ శాసనసభ్యులు మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ